హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్‌గా వచ్చిన 'గుంటూరు కారం' మూవీ నుంచి 'కుర్చీ మడతపెడితే' సాంగ్ అయితే ఉంది కదా! ఈ సాంగ్ యూట్యూబ్‌లో దాదాపుగా 14 మిలియన్స్ వ్యూస్ అయితే సూపర్ ట్రెండింగ్‌లో ఉంది. #1 పేరుతో సూపర్ ట్రెండింగ్‌లో ఉంది. అయితే ఈ సినిమాకి ఎంతైతే ట్రెండింగ్‌లో ఉందో ఈ సాంగు అండ్ అలాగే కాంట్రోవర్సీకి కూడా అంతే గురైందని చెప్పాలి. ట్రోలింగ్ గ్రూప్‌లో కూడా చాలా ట్రెండింగ్‌లో ఉందని చెప్పాలి. ఎందుకంటే ఈ సాంగ్ అయితే మహేష్ బాబు గారి ఫ్యాన్స్‌కి అండ్ అలాగే యాంటీ ఫ్యాన్స్‌కి, కామెడీ ఆడియన్స్‌కి ప్రతి ఒక్కరికి సూపర్‌గా నచ్చింది. ఎందుకంటే మరీ ముఖ్యంగా ఆ 'కుర్చీ మడతపెడితే' లిరిక్ ఏదైతే ఉందో ఆ లిరిక్ తోటి సూపర్ ఫామ్‌లోకి వచ్చింది ఈ సాంగ్ అయితే. అండ్ అలాగే దానికి తగ్గట్టు స్టెప్స్ గానీ, డాన్స్ గానీ, బీజీఎం అని ప్రతి ఒక్కటి బాగా సెట్ అయింది. అయితే ఇంకో వర్గం ఆడియన్స్‌కి నచ్చలేదు ఈ సాంగు. వాళ్ళు ఎవరైతే ఫ్యామిలీ ఆడియన్స్. ఎందుకు నచ్చలేదంటే ఇప్పటివరకైతే మహేష్ బాబు గారిని ఒక ఫ్యామిలీ ఆడియన్స్‌కి చాలా బాగా దగ్గరనమాట. ఆయన 'అతను' చూసుకున్నా, 'మురారి' చూసుకున్నా, 'సర్లేరు నీకెవ్వరు', 'శ్రీమంతుడు' ఇలా ప్రతి ఒక్క సినిమాలో ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ తోటి ఫ్యామిలీ ఆడియన్స్ చాలా బాగా దగ్గరయ్యాడు. అయితే ఈ ఒక్క లిరిక్ సాంగ్ తోటే కొంచెం దూరం ఉన్నాడనమాట. ఎందుకంటే ఈ 'కుర్చీ మడతపెట్టి మింగితే' అనే ఒక డైలాగ్ ఏందంటే కొంచెం భూత పదంలో ఉందనమాట మనకి వినడానికి. సో దానివల్లే కొంచెం ఈ సాంగ్ కొంచెం దూరం పెడుతున్నారనమాట. కానీ ఫ్యామిలీ ఆడియన్స్‌ని పక్కన పెడితే ప్రతి ఒక్క ఆడియన్స్‌కి ఈ సాంగ్ సూపర్‌గా నచ్చింది. అండ్ అలాగే ఇంకొక ట్రెండింగ్ న్యూస్ ఏందంటే ఈ 'కుర్చీ మడతపెడితే' డైలాగ్ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఆ డైలాగు చెప్పింది ఎవరని చెప్పేసి ఇంకోటి కాంట్రవర్సీ బాగా క్రియేట్ అయింది. హైదరాబాద్‌లో నార్మల్‌గా కామన్ మ్యానే భయ్య. ఆయన తన లైఫ్ స్టోరీ చెప్పే టైంలో 'కుర్చీ మడతపెట్టి మింగితే మెడనిరిగిపోతే' అని ఒక డైలాగ్ అయితే చెప్పారు. ఆ డైలాగ్‌ని పట్టుకొని ఆ టైంలో ఇది బాగా ఫుల్ వైరల్‌గా మారిందనమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా సరే. అయితే ఇప్పుడు ఆ డైలాగ్‌ని పట్టుకొని తమనన్న ఈ ట్యూన్ అయితే క్రియేట్ చేసి సాంగ్ రాశారనమాట. అయితే అతనికి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారనేది బాగా హైలైట్‌గా మారింది. అతనికి రెమ్యునరేషన్ వచ్చేసరికి దాదాపుగా తమనన్న రూ. 5,000 అయితే ఇచ్చారంట భయ్య ఈ సాంగ్‌కి. ఈ ఒక్క డైలాగ్ వాడినందుకు రూ. 5,000 ఇచ్చేసి ఈ సాంగ్ ఈ లిరిక్ తీసుకున్నారనమాట. దాంతో సాంగ్ కంపోజ్ చేసి మొత్తం దుమ్ము రేపేశారని చెప్పాలి. దాదాపు 14 మిలియన్స్ వ్యూస్ అంటే అసలు మామూలుగా లేదు భయ్. యూట్యూబ్ మొత్తం కూడా #1 పేరుతో సూపర్ ట్రెండింగ్‌లో ఉంది. అండ్ అలాగే ఈ సినిమా స్టోరీ వచ్చేసరికి కూడా ఇది కూడా ఒక సెంటిమెంట్ మూవీ అంట. తల్లి, కొడుకు, ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం కలిసి చూడొచ్చనమాట. అండ్ అలాగే ఈ సినిమా 'గుంటూరు కారం' చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెప్పేసి మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం ఇప్పటి నుంచే ఫుల్లు సంబరాలు చేసుకుంటున్నారని చెప్పాలి. అండ్ అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.